आप पार्टी को सरकार दो आप आवाज तो कर वो वाला छोड़ो वो वाला इसको सर 99.99 లోపల ఇస్తాను ఎనీ టెక్నికల్ ఇష్యూ ఉంటే బై రోడ్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి దానికి మనం స్టేషన్ బందోబస్తు చేసుకోవాలి ముందునే ప్రికాషనరీ మెథడ్ ఎవరెవరు ఆఫీసర్ అది మనకి టెక్నికల్ ఇష్యూ ఏదైనా కూడా లైటింగ్ ఫెయిల్ అయినా లేకపోతే మెకానికల్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం బై రోడ్డే అది ట్రాఫిక్ కూడా మీతో వస్తుంది కాబట్టి కాన్వాయ్ అరేంజ్మెంట్స్ బందోబస్తు నాకు బందోబస్తు టీమ్ కాదు ఆర్ఎన్బి మీరు హెలికాప్టర్ అది ప్రాపర్ ఏదైతే బేస్ ఉంటుందో హెలిప్యాడ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలా ప్రాపర్ బ్యారికేడింగ్ చేసుకోవాలా ఇంకోటి బ్యారికేడింగ్ కూడా నేను కొద్దిగా సజెషన్ చేస్తాను ముందు కూడా మీకు చెప్పాను కదా అక్కడ కూడా కొద్దిగా అది బ్యారికేడింగ్ చేస్తాను అట్లనే డయాస్ ఫిట్నెస్ తర్వాత ఇక్కడ ప్రాపర్ ఈ బ్యారికేడింగ్ చేస్తున్నారు కదా కాంట్రాక్టర్స్ అది ప్రాపర్ ఉందా లేదా చూసుకోవాలి పెట్టుకుని పెట్టి అన్నీ గట్టిగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి డిఎంఎండ్హెచ్ఓ మేడం మెడికల్కి సంబంధించి మీరు చూసుకోవాలి అంబులెన్స్లో డాక్టర్స్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి ఎమర్జెన్సీ హాస్పిటల్ ఒకటి మార్క్ చేస్తాము అక్కడ కూడా డాక్టర్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఒకరు కార్డియాలజీ మినిమం డాక్టర్స్ లేకపోతే పక్కన ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి ఓ పాజిటివ్ బ్లడ్ అంబులెన్స్లో కూడా ప్రాపర్గా 3 గంటల ముందు మీ స్టాఫ్ అంతా ఉండేటట్టు మార్నింగ్ రిహార్సల్ చేస్తాం 9 గంటలకి అప్పటికే వచ్చేటట్టు చూసుకున్నాం ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ 9 o'clock 9 to 10 రిహార్సల్ చేస్తాము అప్పటికి అందరూ వచ్చేటట్టు నేను ఇన్స్ట్రక్షన్స్ అట్లనే వెహికల్ కూడా అంబులెన్స్ ఏదైతే ఉందో 120 స్పీడ్లో పరిగెత్తే వెహికల్ ఉండాలి బై రోడ్డు అయితే కాన్వాయ్ యావరేజ్గా 120 స్పీడ్లో వెళ్తుంది 100 to 120లో దానికి ఫిట్ ఉండాలి మీ వెహికల్ ఒకవేళ లేకపోతే పవర్ ఉండేటట్టు చూసుకోండి మీరు ఈ డయస్ మొత్తం అంతా కూడా చార్జర్ కూడా ఏం లేకుండా చూసుకోవాలా వెనక ఎల్ఈడి డిస్ప్లే ఇవన్నీ పెడతారు కదా అది కూడా ఒకసారి చూసుకోవాలా డిపార్ట్మెంట్ అంతా కోఆర్డినేషన్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే మన లైన్మెన్ పెట్టాలా తర్వాత పవర్ డైరెక్ట్ వస్తుందా లేకపోతే ఆల్టర్నేటివ్ పవర్ మీద నడిపిస్తారా అక్కడ పెట్టుకోవాలా ఇక్కడ డయాస్ పెట్టుకోవాలి మీరు ఫైర్ ఎస్టింగ్విషర్స్ కూడా డయాస్ పైన మీరు ఏర్పాటు చేసుకోవాలి మీ స్టాఫ్ని పెట్టిస్తారు ఆర్ఐఓ వాళ్ళు ఏదైనా మన ఐఎన్పిఆర్ అయితే వేరే వాళ్ళు ఎవరు రాదు సీఎం ఫోటోగ్రాఫర్స్ వస్తారు వీడియోగ్రాఫర్ వస్తారు వాళ్ళే అక్కడికి ఇంకా ఎవరికి పాస్ లేదు ఇక్కడ పబ్లిక్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలా ఉంది కదా దానికి ఏమేమి మీరు పాస్లు అరేంజ్మెంట్స్ అన్ని చూసుకో అది ఒకటే కాక టోటల్ సౌండ్ సిస్టమ్ మీ ఇంజనీర్ని పెట్టి ప్రాపర్గా సౌండ్ ఉందా లేదనేది చూసుకోవాలి మీరు ప్రతిదీ కూడా అక్కడ మేము మనిషిని పెడతాము సౌండ్ పెంచాలా సౌండ్ తగ్గించాలా లేకపోతే ఏ పాటలు సార్ సీఎం గారు వచ్చేటప్పుడు సాంగ్ ప్లే చేస్తారు కదా ఈ సాంగ్ ప్లే చేయడం స్పీచ్ ఇవ్వడానికి లేచేటప్పుడు సాంగ్ ప్లే చేయడం అంతా కూడా వాళ్ళతో మీకు అంత ఐడియా ఉంది కదా మన సాంగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఉంటాయి కదా అది ప్రాపర్గా ఉండేటట్టు అది చూసుకోండి ఇక్కడికి వచ్చి ఫ్లేక్ ఇనాగ్రేషన్ తర్వాత పైకి స్పీచ్ తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ సేమ్ హెలిప్యాడ్ సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చిన్నది అనిపిస్తుంది హెలిప్యాడ్ దగ్గర ఎంతమంది ఉండాలో అంతమందే ఉండాలి ఎంతమంది ఉండకుండా ఉండాలంటే బ్యారికేడ్లు వేసుకుంటాం ఇప్పుడు బ్యారికేడ్లు వేసుకున్న మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు అందరూ పిలవడానికి కారణం ఏంటి అంటే బ్యారికేడ్ వేసుకున్న అంత మనిషిని బ్యారికేడ్ తెలుస్తుంది జంతువులు తెలుస్తాయి
సో అట్లాంటప్పుడు కూడా ఒకవేళ దూరంగా ఉంటే కూడా మనం ముందే రియాక్ట్ అవ్వాల్సి సిచ్యువేషన్స్ వస్తాయి. అయినా పక్కన ఉంటారు, కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న కూడా వాళ్ళు కార్లో ఏ వస్తారు కదా, ఈ దారిలో ఏ కార్లో వస్తాయి, పోలీస్ ఎన్కౌంటర్స్ కూడా వాళ్ళు ఇక్కడ రానిస్తారు. కార్లు పక్కన కూర్చుని అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చే దారిలో కాన్వాయ్ వచ్చే దారిలో ఇటువంటి అబ్స్ట్రక్షన్ అంటే ఎట్లా వస్తాయి అబ్స్ట్రక్షన్? అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు. సో ప్రతి ఒక్క శాఖ నుంచి ప్రతినిధులు చేస్తున్న ఒక్కరిని అలాగ చేస్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రతి ఒక్కరి దగ్గర పాస్ ఉంటుంది. సో ఆ పాస్ దయచేసి కలెక్టర్ కలెక్ట్ చేసేసండి. అదేవిధంగా హెల్త్ బ్యాడ్ ఏసీయూటీ మేడం సార్ని రిసీవ్ చేస్తారు. ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ హెలిప్యాడ్కి రాకుండా ఇక్కడే రిసీవ్ చేయాలి. రిసీవ్ చేసుకున్నాక ఇక్కడ శిలాఫలకం దగ్గర అంతా చూసుకోవాలి. శిలాఫలకంలో 4 అంశాలండి. ఫస్ట్ ఏమైనా పూజ చేస్తున్నామా లేదా ఆ చెక్ చేయండి. రెండవది ఇక్కడ పూలమాలతో ఏదైనా బంతి పూలంతో ఏదైనా మినిమల్ డెకరేషన్ చేయాలి. మన రిమోట్ కంట్రోల్ చూడాలి పని చేస్తుందా లేదా అనేది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రోటోకాల్ విషయంలో మనం వరుసగా 13 ప్లేట్స్ పెట్టుకున్నాము కాబట్టి మీరు పోటీ పడి నేను నా ప్లేట్ దగ్గర ఉంటానన్నది దయచేసి ఆ పద్ధతి మార్చుకుంటూ 2 అంటే విడిల్పు ఎక్కువ ఉంటుంది. ఒకవైపు సీఎం సార్ ఇంకా ప్రముఖులు ఉంటారు, ఒకవైపు ఇంకో దర్శన్ రెడ్డి సార్ అండ్ ఇంకా జిల్లాకు సంబంధించిన ప్రముఖులు ఉంటారు. ఓకే, వరుసగా నిలబడతారు. దాని తర్వాత ఆఫీసర్స్ ఉంటారు. అది ట్రైబల్ కమాండ్ ఓకే. సో అదే ఉంటుంది. దాని తర్వాత ప్రోటోకాల్ ఏదైతే మేము కలెక్టరేట్ నుంచి అప్రూవల్ ఇచ్చామో దయచేసి అదే పాటించాలి. అగ్రికల్చర్ కమాండ్ ఆడియో గారు నేను అగ్రికల్చర్ని మార్చి ఇచ్చాను అదే ఉండాలి. ఇంకా దాంట్లో కొత్త ఆలోచన పెట్టకండి. చాలా సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఇక్కడ మిగతా ఆఫీసర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్సెప్ట్ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్ మేడం మీరు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫైర్ ఉండాలి. తర్వాత మన డైస్ ఇన్ఛార్జ్ జీసీఎస్ ఉన్నారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడంతో కోఆర్డినేట్ చేస్తాము. ఏదైతే మనం లైట్ స్నాక్స్ అరేంజ్ చేస్తున్నామో ఇంక్లూడింగ్ వేడి వాటర్ తాగేది కొంచెం మామూలు వేడి వాటర్ అది కూడా మేడం యూ విల్ టెస్ట్. సార్ తన బాటిల్తో వస్తారు బట్ స్టిల్ మేడం ఇప్పుడు సార్ చెప్పినట్టు కొంచెం ఎండ అయితే కొడుతుంది. విల్ ఆల్సో కీప్ ఓఆర్ఎస్. మన ఆర్డీఓ గారు లోకల్ ప్లస్ మాక్లూర్ ఎంఆర్ఓ ప్లస్ డిఆర్డి ప్రతి ఒక్క ఎన్క్లోజర్లో ఒక సీసీ ఉండాలి, ఒక ఆర్ఐ ఉండాలి. వాళ్ళే వాటర్ ప్యాకెట్స్ పంచాలి. రాగానే ప్యాకెట్స్ పంచడం అనేది నాట్ అ రూల్. వేదంలో రాయాలి. ఎట్లాగో బస్సులో ఇస్తాను, మళ్ళీ ఇక్కడ వచ్చినాక పంచండి. ఈ మధ్య ఇక్కడ కళాజాతర కార్యక్రమం మేడం వాళ్ళు